సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు, ముక్కోటి దేవతలకు ఈ సంకురాత్రి ఈ సందరాలు ప్రతి ఒక్క మనిషి కూడా అందరూ కూడా హ్యాపీగా శుభాకాంక్షలుగా అందరూ కూడా ఆరోగ్యముగా హ్యాపీగా ఖుషిగా ప్రతి ఒక్క వింట కూడా ఖుషిగా నవ్వుకుంటా ఆనందంగా 3 రోజులు వైభోగంగా పండగ చేసుకొని ఆరోగ్యపరంగా బాగా ఉండాలా. ప్రతి ఒక్క ఇంట కూడా బాగా ముచ్చటగా పండగ చేసుకోవాలా. ఈ పొద్దు పండగ రోజు ప్రతి పౌర్ణమి మంచి పవిత్రమైన రోజు, పండగ పౌర్ణమి 2 కలుసుకొని వచ్చినాయి. ఖుషిగా ప్రతి ఒక్కరూ మంచిగా కొత్త బట్టలు వేసుకొని బంగారు నగలు అన్నీ కూడా ఆరోగించి హ్యాపీగా పండగ చేసుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని మనం అందరం కలిసి ఖుషిగా ఏడుకుందాము. అందరూ కూడా కొత్త సంవత్సరం మళ్ళీ ఎప్పుడు తిరిగి చూసేలాగా రావాలా సంకురాత్రి అనేటట్లు మనం అందరం కూడా తెలుసుకొని ఎత్తములో పడుకోకుండా నవ్వుకుంటా హ్యాపీగా ఖుషిగా పండగ అనేది ప్రతి ఒక్కరూ చేసుకోవాలని నా ఉదయపూర్వకంగా నేను ఏడుకుంటాను. ప్రతి ఒక్కరికి కూడా కోదండరాముడంట కొమ్మలాల, వాడు కౌసల్య కొమరుడంట కొమ్మలాల, ఆజానుబావుడంట అమ్మలాల, వాడు అరవింద నేత్రుడంట అమ్మలాల, రమణీయ రామ తగ్గ జోడు వాడేనని రహదారులన్నీ చెప్పుకోగాని కళ్యాణ రామయ్యను కనులారా చూడాలని కలిసి సీతమ్మ గుమ్మలాల, కోదండరాముడంట కొమ్మలాల, కౌసల్య కొమరుడంట కొమ్మలాల, ఆజానుబావుడంట అమ్మలాల, అరవింద నేత్రుడంట అమ్మలాల, రమణీయ రామ తగ్గ జోడు వాడేనని రహదారులన్నీ చెప్పుకోగాని కళ్యాణ రామయ్యను కనులారా చూడాలని కలిసి సీతమ్మ గుమ్మలాల. భగవంతుడు అనేది ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా తెలుసుకొని భగవంతుడు అనేది వ్యర్థంలో పడుకోకుండా ప్రతి ఒక్కరు ఆ భగవంతుడి అనుగ్రహం అనేది అందరము ఏడుకొని సంకురాత్రి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఈ భోగి పండగ పూట భోగిన అందరూ ప్రతి ఒక్కరింట్లో ఆనందంగా వైభోగంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా పరంగా ఉండాలని ఆ భగవంతుడు నా ఉదయపూర్వకంగా ఏడుకుంటుండ. మీరు కూడా భగవంతుని తలుసుకోండి. చేసుకున్నాము పండగ వచ్చింది తిన్నామనుకోకుండా హ్యాపీగా మనందరము కూడా భగవంతుని ఎందుకమ్మా ప్రతి ఒక్క ప్రయోజనములో ఏమిటమ్మా అని అనుకోవాకండి, తీసేయాకండి. కంట్లో రవ్వమేనుగైనా కాడ ప్రతి ఒక్కరికి మన పాపము పరిహారం అవుతుంది. నేను చెప్పే ప్రయోజనాలు ప్రతి ఒక్కరూ గ్రహించండి, వినండి. కానీ మీకనేది ఆ పాపము పరిహారం అయితే ఏమిటికమ్మ రామ 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 అని ఆ భగవంతుని మనము నామస్మరణ అనేది చెయ్యండి. కూర్చున్నా పండుకున్నా లేచినా ఎంత పనులు చేసినా ఎన్ని కష్టములో ఉండే నామస్మరణ చేస్తే గనక ప్రతి ఒక్కరికి కూడా జన్మ ధన్యమవుతుంది. ఇది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎత్తములోనిది పడుకోకుండా ఆ భగవంతుని సందటిలోకి మనం పోవాలంటే కనుక తప్పకుండా నామస్మరణ మటుకు ప్రతి ఒక్కరూ గ్రహించండి, గుర్తించుకోండి. నవ్వడము ఒక్క వరం, నవ్వించడము ఒక నవ్వలేకపోవడం ఒక రోగము. ఖుషిగా నవ్వుకుంటా హ్యాపీగా జీవితం ఎన్నో కష్టాలు మనం భూమికి వచ్చినాక కష్టాలకే వస్తాం, కానీ అవి కూడా ఒక పక్కన ఉంటాయి. మనిషిని నవ్వుతా ముందడుగు వేస్తే గనక దేవుడి సంకల్పన ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది ఈ పండగ పూట తప్పకుండా మూటికి ముమ్మాటికి అమ్మవారి కటాక్షము తప్పకుండా మనకు అనేది విధి అనేది ఉంటుంది. కానీ పండగ వచ్చినాక చేసుకుంటే తింటే ఆ పండగ పోయిందని గారు ఎప్పటికీ కూడా ఒక పండగ లెక్కనే ఇండ్లు అంటే ఒక గుమ్మము పండగ లెక్కనే ఒక ఆనందంగా వైభోగంగా చేసుకోవాలని నేను వేడుకుంటున్నా. కానీ ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలా, తినాలా, వేడుకోవాలని ప్రతి ఒక్క మనిషి కూడా అనుకుంటారు. కానీ ఏం చేసినారు, చాలా బీదవాడు మామూలుగా ఒక పని చేసుకుంటేనే మనకు పూట గడుస్తుంది. పని చేసుకోవాలని పచ్చానికే ఏమీ కూడా జరగదు. కానీ ఏం చేసినాడు, పిల్లలు ఏమీ లేదు, ఒక భార్యాభర్త అనేటోళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఏమవుతుందంటే ఆయన తీసుకొని రావాలా, కట్టెలు కొట్టుకొని రావాలా, ఆ కొండకు పోయి తీసుకొని వచ్చాయి అమ్ముకొని వచ్చాయి ఆ డబ్బులు తీసుకొని వచ్చే వాళ్ళు జీవనం పోసుకుంటారు. కానీ ఏమిటండి
మనం ఇద్దరం ఉండి బతకలేకపోతుండాము. ఏమిటండా ఈ పరిస్థితులు మనకు? మనం ఇద్దరం బతకలేకనే పోతుండామే. పిల్లలు కూడా మనకు ఆ సంతానము లేదే. ఎందుకు మనకు భగవంతుడు ఇన్ని పరీక్షలు పెట్టినాడని చెప్పి చాలా చింతాకాదు. కానీ మన జన్మరాత అనేది ఇంతవరకులో ఉంది. కానీ ఏమీ కూడా ఆలోచన చెయ్యాకు. నోరు పెట్టినాడు మేత పెట్టే ఉంటాడు భూమి దిక్కు మనకేసినాక అని ఆయన అట్లా కాలం జరుపుకొని తిరిగా పోయేవాడు. కాలం జరుపుకొని అట్లా పోయేవాడైతే కనుక ఆ కట్టెల మోపు కానీ ఒకనాడు ఉంటుంది, ఒకనాడు వ్యాపారం అనేది ఉండదు. ఒకనాడు ఏమేం చేసేసినాడంటే ఏడకే ఊరంతా తిరిగిన అక్కడ వ్యాపారం అనేది ఏమీ ఎవరే కానీ ముగసలే. ఒక బ్రాహ్మణోత్తమ కాడికి పోయి, బ్రాహ్మణోత్తమ పొద్దటాంచి ఆకలి వేస్తుంది, అన్నం అయితే ఆకలి వేస్తుంది, వ్యాపారము జరగలేదు, ఎవరే కానీ ఈ కట్టెలు తీసుకోలేదయ్యా స్వామి, కానీ ఈ కట్టెలు నువ్వు తీసుకొని ఇది చేసేసుకొని నాకంటూ ఒక్క 10 రూపాయలు ఇస్తావయ్యా అన్నాడంట. నాయన నాకు 5 రూపాయలు ఇస్తా, నీకు ఇష్టమైతేనే వెయ్యి, లేకుంటే లేదు నాయన, నేనేమి చేయమని. కానీ ఇంటికి పోయినా కూడా ఆ కట్టెలు అక్కడ వేసినా మళ్ళా డబ్బులు ఏమి రావుగా, సరేలే స్వామి ఇచ్చిన కాడికే ఇయ్యలే అని 5 రూపాయలకు వేసే ఆమెన వస్తుంటే నాయన ఆకలి అవుతుంది అంటాడు, కొంచెం పట్టడు అన్నం తిరిగిపోనాయన అన్నట. స్వామి మీకే నేను తిన్నాననుకో మీకు సాలదు కదా, ఏమొద్దులే మీరే చేయండి స్వామి, వద్దులే ఎవరికి కాకుండా ఎందుకు, మీరే భోజనం చేయండి వద్దులే అన్నాడంట. నాయన ఆకలి అవుతుంది అంటున్నావు, అంత మాట అనగాకుండా అయినా బాబు, మేము పెడతాం కదా నీకు, ఒక 10 మంది ఎవరో ఒకరు వస్తే పెడతాము కదా, దాంట్లో నువ్వు కూడా ఒకరివి, తప్పకుండా తిను నాయన, ఏమీ లేదు అని చెప్పాడంట. సరేలే స్వామి చాలా ఆకలిగా ఉంది, తప్పకుండా తింటాను స్వామి అని చెప్పి ఒక ఆకు వేయించుకొని కడుపు నిండా భుజించి విధి చేసుకొని పోయినాడంట. పోతే ఏమి స్వామి అన్నం పెట్టామంటే, నాయన ఎవరో ఒకరు వస్తే పెడతానే ఉంటాము కదా, వాళ్ళల్లో నువ్వు కూడా ఒక్కడివి, నీకు ఎప్పుడైనా అమ్ముకొని వచ్చి ఆకలేస్తే కనుక రా నాయన, మా ఇంట్లో కలిగినది నీకు పెడతామని అంట. సరేలే స్వామి అని చెప్పి కడుపు నిండా తిని ఇంటికి వినాడంట. ఏమి ఇంకా రాలేదే, భర్తంగా రాలేదే అని చెప్పి ఎంతో తెస్తాడని భార్య ఎదురు చూపెట్టుకొనింది. ఎదురు చూపెట్టుకొని ఉంటే ఏమవుతుంది, 5 రూపాయలు ఎత్తుకుపోయి చేతిలో పెట్టాడంట. ఏమి చేస్తాము, వ్యాపారము జరగలే. ఒక బ్రాహ్మణోత్తమ 10 రూపాయలు చెప్తే 5 రూపాయలకు వెయ్యన్నాడు, 5 రూపాయలకు వేస్తే ఏమి చేస్తాము, అవి కూడా ఎన్నికి తెస్తే మనకు ఆ డబ్బులు కూడా రావు కదా అని చెప్పి వేసేసి నాకు పట్టెడు భోజనం పెట్టినాడు, నేను తినేసినాను వచ్చినాను అని చెప్పా. వాళ్ళ భార్య అస్సలు వినిపించుకోలే. సరేలే నువ్వు డబ్బులు దండిగా తేలే, ఏమిటి నీ కథ అది ఇది అని చెప్పి తోసేసినట్టు తీసేసినట్టు ఏదో పోయింది. కానీ ఆయనకు తోసినది ఇది చేసినాడు. కానీ ఆయన అమ్ముకుంటా చేస్తా ఆయన కూడా స్వామి నీవు అనేది ఇంత విధి చేస్తున్నావు కదా, నా వాటాకు నా వంతుతో కూడా నేను నీకు 5 రూపాయలకే వేస్తలే స్వామి, నాకు కూడా కొంచెం పట్టెడు అన్నం పెడుతుండావు కదా, 5 రూపాయలకే వేస్తాలే అని చెప్పి వేసేటోడు. కానీ 5 రూపాయలకు ఆ మోపు వేస్తా చేస్తా అట్లా వాళ్ళ కాలచాపం పోతా ఉంది. కానీ ఒకనాడు ఏం చేసేసినాడు, ఇంకా కొన్ని ఎక్కువ కట్టెలు కొట్టుకొని ఇంకొంత ఎక్కువ ఎక్కడ నమ్ముకొని వాళ్ళ భార్యను తృప్తిపరచలేకున్నాడుగా. కానీ ఆ కట్టెలు అమ్ముకొని ఇంకా కొంచెం ఏమన్నా విధి చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఆలోచనతో ఆ మోపు బ్రాహ్మణత్వానికి పెట్టి మళ్ళా ఉండే కొన్ని ఎగస్ట్రా అని చెప్పి ఏరే కొమ్మకెత్తుకొని అక్కడ కొడదామని చెప్పి ఆలోచన చేసి కొమ్మ కొడితే ఆ కొమ్మ పైన ఒక మునేశ్వరుడు జపం చేసుకుంటా పైన ఉన్నాడంట. ఆ జపం చేసుకుంటా మునేశ్వరుడు ఉంటే, మరి దుర్మార్గుడా పాపి, నేను ఏమి చేసినారా, ఏ చెట్టు లేదు ఏ కొమ్మ లేదురా, నేను ఉండే కూర్చొని జ్ఞానం చేసుకుంటే చెట్టేను కొట్టాలి నా దుర్మార్గుడా పాపి అని చెప్పి ఒక శాపం పెట్టేసినాడు. స్వామి పిల్లలులే ఒక భార్య, మేము తీసుకపోతేనే నా భార్య మేము భోజించాలా, ఏమి స్వామి నేను చేసిన పాపము, మా బతుకు తెరకు కట్టెలు కొండలో వచ్చి కొట్టుకుంటాను కదా, నువ్వు ఉండేది చూడలేదు స్వామి, నీ చెప్పిన ఆ శాపం ఎన్నికి తీసుకో స్వామి అన్నాడట. చూడు నాయన, నోరు జారిన టటికిన వేసిన ఇది ఎన్నికి తీసుకుంటే పోయేది కాదు నాయన, ఇది అయిపోయింది శాపం ఇడికింతే అంటే దానికి ముక్తి ఏదో చెప్పు స్వామి అన్నాడంట. అప్పుడు ఏం చేసినాడు, రే పాపే నేను ఒక జపం చేస్తా అంటే నువ్వు నన్ను జపించినావు కాక అని ఒక నల్లటి కుక్క అయిపోవాలి కాక అని చెప్పి జపించాడు. ఆ మనిషి నల్ల కుక్క అయిపోయినాడు. ఆ నల్ల కుక్క అయిపోతానే ఏం చేసేసినాడు, ఆ కుక్క చింతాకాంతురాలై నా భార్య ఆకలి వేస్తుంటుంది, ఇంటికాడ ఒడి పడుతుంటుంది అని ఒక బాధతో కండ్లకు నీళ్లు కార్చుకుంటా వేడ్చేటోడు.
ఆ కుక్క ఏమని అడిగింది, స్వామి నువ్వు శాపం అంటూ పెట్టినావు, నా శాపానికి విముక్తి కలిగేటట్లు మార్గం చెప్పు స్వామి అన్నాడంట. నా శాపానికి విముక్తి కలిగేటట్టు చెప్పు స్వామి అని అంటే, చూడు నాయనా, ఎవరు ఏమి ఆశించుకోకుండా ఏమి చెయ్యకుండా ఎవరు ఎక్కడ దానము ధర్మము చేస్తాడో ఆ ఒక్క నువ్వు కుక్కగా జన్మించినావు కదా, ఆ దానము ధర్మము చేసి మంచి మనసుతో మంచి విధానముతో భోంచేసి ఆయన భోంచేసిన మెతుకు నీకు అక్కడ ఆ ఇస్తరాకు అక్కడ వేసినప్పుడు ఒక్క మెతుకునే అక్కడ నువ్వు తినేవనుకో, అప్పుడు నీకు తెల్ల చర్మం వస్తుంది నాయన, కుక్కకు తెల్ల చర్మం వస్తుంది నేనంట. సరే స్వామి అని చెప్పి పోయినాడు. ఆ కుక్క ఏం చేసేసినాడు, అక్కడ భార్య అయిపోయా, ఈయన ఇట్లా అయిపోయినాడు. కానీ నేరుగా ఎక్కడ ఉన్నాడు, ఆ దానము ధర్మము చేసేది నేను కట్టెలిచ్చే ఆ బ్రాహ్మణోత్తమే కదా అని ఒక ఆలోచనతో ఆ బ్రాహ్మణోత్తమ కాడికి పోయి అట్లే నిలబడుకొని అనేది ఉంది. నిలబడుకొని ఉంటే ఏం చేసేసింది, చూసి నిలబడుకొని అట్లే ఉండి ఆ బ్రాహ్మణోత్తమ తిని ఆ ఇస్తర వేస్తానే ఆ ఒక్క దాంట్లో ఉండే ఇస్తరలోది కొంచెము తింటానే సగము చర్మం పొట్టకాడికి సగం చర్మం తెలుపు వచ్చేసింది. సగం చర్మము తెలుపు వస్తానే ఇంకా తర్వాత ఏం చేసేసినాడు, ఇంకా ఏరే వాళ్ళు అట్లనే ఉండాలి, ఈ స్వామి కాడి కాకుండా ఇంకా వాళ్ళ ఏరే వాళ్ళ కాడికి పోవాలా, ఇట్లా దానం చేసే వాళ్ళ కాడికి పోవాలను అని చెప్పినాడు, శాపించినాడు. కాబట్టి అప్పుడు ఏం చేసేసినాడు, అట్లనే ఒక రాజు ప్రతి ఒక్కరికి భోజనాలు అంతా గోమాతలను దానం చేస్తా, ధర్మం చేస్తా, అవి చేస్తా అని అది ఇది ఊరు అంత అనుకుంటాను. అయ్యో ఆ కుక్క నిలబడి ఈ ఆలోచన చేసి ఏం చేసేసింది, గోమాతలనే దానం చేస్తున్నాడంటే ఆయన ఎంత మహానుభావ, గోమాత అంటే కనుక పవిత్రమైనది కదా, ఆ గోమాతలనే దానం చేస్తున్నాడంటే ఎంత పవిత్రమైనోడో ఏమి కదో. కానీ నేను కూడా ఆ గోమాత దానం చేస్తున్నాడంటే, కానీ ఆయన తినే ఇద్దరిలోది ఒక మెతుకు నాకుంటే కనుక నా జన్మ కూడా ధన్యమైపోతుంది కదా, నేను మనిషిగా మారుతాను కదా అని ఆ కుక్క ఆలోచన చేసి అట్లే ఉండి అందరికీ ఇస్తున్నాడు పెట్టినాడు. కానీ ఆయన తిన్నే ఇచ్చర తెచ్చి బయట వేస్తానే నాకుంటే కనుక ఆయనే మారలే, అట్లనే ఉండడు. ఎందుకు అక్కడ ఆయన పెడితే నేను మారినాను, సగం తెలుపు వచ్చింది, ఇప్పుడు ఎందుకు తెలుపు రాలేదే, ఏమిటికి పరిచయనని సరేలే ఏమి లోపమో లేని వదిలేసినాడు. కానీ ఇంకొకరి కాడికి పోయి ఏం చేసేసినాడు, ఈయనను వదిలేసి ఇంకొకరి కాడి ఏమిటికి ఇది స్వామి ఇది అంటే, చూడు నాయన వాడు పాలు పితికే ఆవును పెట్టుకున్నాడు, ఎందుకు పోలేదు స్వామి అని అడిగితే పాలు పితికే ఆవును పెట్టుకున్నాడు, అవి పాలు ఇయ్యక ఏమి ఇయ్యక దానికి గడ్డి వేస్తే వేస్ట్ కదా, అట్లాంటి ఆవు మనకి ఇంట్లో ఎందుకు ఉండాలని చెప్పి ఏరే వాళ్ళకు ఇచ్చినాడు నాయన, నీకు తెలియడం లేదు, అది దానం చేసినట్లు ఎట్లయిపోయా, వాడు గడ్డి వేయలేక ఆవును పక్కకి ఇచ్చినాడు, వాడు పాపినే కదా నాయన, మంచివాడు ఎట్లయితాడు, కానీ అది కుదరదు నాయన, మంచివాడు కాదు నాయన, ఆవులను చేయలేక ఆవులు ఇచ్చేటి పాలు ఇచ్చేటి పెట్టుకున్నాడు, పాలు అయినట్టు పక్కకి ఇచ్చినాడు, అది ఎట్లయితుంది నాయన, ఇది మంచిది కాదు నాయన, దుర్మార్గుడు నాయన అన్నాడట. సరేలే స్వామి ఇంకొక ఇంట్లో చూసుకుంటాను తప్పి ఏముంది ఆడ అని చెప్పి ఏం చేసేసినాడు, ఇంకొక సాటికి పోయి విధి చేసి ఆయన ఏం చేసేసినాడు, అట్లనే ఆయన విధిగా అనేది ఉండాడు, అట్లే విధిగా అనేది అట్లే ఉండాడు. ఇంకొకసారి పోయినాడు, పోతే ఆడ ఏం చేసినాడు, ప్రతి ఒక్కరికి భోజనం అనేది అయ్యో అందరికీ చేస్తున్నాడు దానం, అందరికీ దానం చేస్తున్నాడు. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ఇదైనటోడో, అబ్బా ఇంకా నా పరిష్కారం అనేది ఆ మునీశ్వరుడు పెట్టే శాపం విముక్తి అవుతుందని చెప్పి మళ్ళా కూడా అక్కడే కాసుకొని ఎదురు చూస్తూ ఉంటే ఆ ఒక్క ఇస్తర ఆ రాజు ఆ ఎప్పది నేను ఇచ్చర బయట వేస్తానే ఆ ఇస్తర రోజు ముట్టుకుంటే అప్పటికి కూడా విముక్తి కాలే. అప్పుడు ఏం చేసేసినాడు, నాయన ఏమిటి స్వామి నేను చేసిన పాపము ఏమి, చూడు స్వామి ఆయనంటే ఆ గోమాతలు అట్లనేవు, మళ్ళీ ఈయన కాడికి పోతుంటే చూడు నాయన కష్టపడి పని చేసి ఒక పట్టెడు ముద్ద పెడితే అది దానము ధర్మం అంటారు నాయన. పరల సొమ్ము అందరికి తీసుకొని వచ్చి నేను పెట్టినా అని 10 మంది అన్ని కూడేసుకొని పెట్టి భోజనాలు పెడుతున్నాడు, 10 మంది కూడేసుకొని అన్ని ఇది చేస్తున్నాడు, అది దానం అన్నారు నాయన, దుర్మార్గం పని నాయన, అందుకు నీ విముక్తి లేదు నాయన నీకు అన్నాడట. సరే స్వామి అంటే ఆయన కష్టపడి చేసిన వాళ్ళదే దానము ధర్మం అంటారు, కానీ అందరిది కూడేసుకొని పెట్టేటోడు ఏమి దానము ధర్మం అవుతుంది నాయన అని అన్నాడట. సరే స్వామి అని చెప్పి అప్పుడు కుక్క తోక ఉంపుకుంటా పోయి నా పరిష్కారము
ఆ బ్రాహ్మణోత్తరం తప్పక ఇంకా ఎవరు అంటూ నాకు లేరు, ఆయన నీతి నిర్జాతిమంతుడు అని చెప్పి ఆ బ్రాహ్మణోత్తమ కాడికి మళ్ళా పోయి చెవులు ఉంచుకుంటా తల ఉంచుకుంటా ఆ బ్రాహ్మణోత్తరం కాడికి విన్నాడు. కానీ ఆ బ్రాహ్మణోత్తమకు ఏం చేసినాడు, అందరికీ ఉన్నదే పెట్టి ఏమండి మనకు అందరికీ పెడితే కనుక మనకే లేదు, మనం తినేదానికే లేదు కదండి అని ఆ బ్రాహ్మణోత్తమ భార్య అడుగుతంటే ఆ భార్యామణి నేనేమి చేయమంటావు, వాళ్ళు వస్తే వేరే వాళ్ళు వచ్చినాడు మళ్ళీ వాళ్ళకే పెట్టినాడు, నాకు లేకున్నేమనే వాళ్ళ కడుపు నింపుదాము, నాకు వద్దులే అని చెప్పానట. అప్పుడు ఆ తిన్నాక ఆ ఉండే 4 మెతుకులు తిని వేస్తే ఆయన ఒక మనిషిగా ఆ పుల్లుగా మారి శాప విముక్తి ఆయన వెళ్ళిపోయినాడు ఆయన భార్య కాడికి. ఈ బ్రాహ్మణోత్వానికి చాలా చాలా కష్టంగానే రోజుకు చాలా కష్టంగా అనేది ఉంది. రోజుకు చాలా కష్టముగా ఉందంటే ఎక్కడైనా కూడా మంచి నీతి నిర్జాతి అంటే మంచిగా ఉండే వాళ్ళను ఆ ఒక నీతి అనేది అమ్ముకుంటే కనుక మంచి జరుగుతుందంట. డబ్బులు ఇస్తామని చెప్పని ఒక ప్రకటించినారు కదా, ఏమండి ఇట్లా ప్రకటించినారు కదా నువ్వు కూడా పోవచ్చు కదండి అని ఆ బ్రాహ్మణోత్తముకు చాలా ఈయనది విముక్తి, ఈ బ్రాహ్మణోత్వం చేసిన దాన ధర్మానికి ఈ మనిషి కుక్క విముక్తి కలిగి కుక్క దాటుకునేది. ఈ బ్రాహ్మణోత్వానికి రోజు చాలా కష్టంగానే తింది, నువ్వు కూడా పోవచ్చు కదా అండి అనేదంట. భార్య మాట జవదాటలేక ఏమనలేక అంటే ఆయన నీతి అనేది అమ్ముకుంటే కనుక మనకు డబ్బులు ఇస్తే అప్పుడైనా మన కడుపుకు తింటాము కదండి, లేకుండా ఉంది కదా మనకు ఎట్లా బతకాల మనము అన్నాడు. భార్య మాట జవదాటలేక ఆయన 4 రొట్టెలు కట్టించే ఆ 4 రొట్టెలు సంకలో వేసుకొని ఆ నీతి నిర్జాతి అనేది అమ్ముకుంటే అక్కడ డబ్బులు ఇస్తామన్నారు కదా, అక్కడ ఆ ఊరికి వెళ్ళిపోదామని చెప్పి ఆయన ఒక ప్రయాణము కట్టి ఆయన సాగి పోతున్నాడు. ఒక చెట్టు కింద ఒక అడవిలో పోతుంటే ఒక చెట్టు కింద కూర్చొని ఆ రొట్టెలు మూటలు ఇప్పుకొని కూర్చుండే సమయానికి ఒక కుక్క 4 పిల్లలు 3 పిల్లలు ఒక కుక్క తీసుకొని ఆయన రొట్టెల కాడికి వచ్చి ఎగమల్లి కూర్చొనిందంట. 4 బిడ్డలు తీసుకొని 3 బిడ్డలను ఈ కుక్క కూర్చొని ఆయన రొట్టెల కాడి కాపలా కాసి చూస్తూ ఉందంట. చూడు నాయన నాకు నోరు ఉంది, ఇంకొక స్టార్ట్ అయినా నేనుంటా, మీరు నోరు లేదు 3 బిడ్డలకి తీసేసినావు, నీకు కూడా కష్టమే కదా, ఆ బిడ్డలకు నువ్వు పాలు ఇవ్వాలి కదా అని చెప్పి ఏం చేసేసినాడు, ఆ 4 రొట్టెలు ఆ కుక్కకు ఇచ్చి ఈయన మన తల ఉంచుకొని ఆ న్యాయం అని నీతి నిర్జాతి అని ఆ న్యాయం అనేది అమ్ముకుంటే కనుక ఇస్తానన్నారు కదా అని చెప్పి పోయినాడంట. అక్కడికి పోతానే ఏం చేసేసినాడు, ఏమి నాయన ఇక్కడ వచ్చినావు అన్నారంట. ఏమీ లేదయ్యా, నువ్వు న్యాయం అనేది నువ్వు తీసుకుంటావంట, డబ్బు ఇస్తావంట, నేను న్యాయంగానే బతికినాను, నేను న్యాయం ఇస్తాను, నాకు డబ్బులు ఇస్తావా, మాకు జరగాలంటే కష్టం ఉంది అన్నాడంట. కష్టం ఉంది అయ్యా అంటే ఏమన్నాడు, చూడు నాయన నీకు ఏమని ఇయ్యాలా, నీకు 4 రొట్టెలు కట్టుకొని వచ్చినావు కదా, ఆ 4 రొట్టెలు నువ్వు ఇప్పుడు తీసుకురాపో, 4 రొట్టెలు నువ్వు తెచ్చే కనుక నీకు ఇది చేస్తానన్నాడట. ఏమి చేయాలని చెప్పి ఆ కుక్క కాడికి పోయి అక్కడ కూకొని విధి చేస్తానే ఆ 4 రొట్టెలు జోలులోకి వచ్చినాయంట. అంటే భగవంతుడి అనుగ్రహము, భగవంతుడి కృపం అనేది అది. ఆ 4 రొట్టెలు తక్కట్లో పెట్టు, నీ 4 రొట్టెలు నాకు నీకు ఎంత బంగారు కానీ ఎంత నవరత్నాలు కానీ ఏమైనా ముత్యాలు కానీ నీకు ఏం వస్తే గనక నేను నీకు ఇస్తాను, నీ 4 రొట్టెలు ఏమైనా ఇస్తాను, నువ్వు ఎత్తుకొని పోతున్నాడంట. సరేలే నా 4 రొట్టెలు ఆ కుక్క మహానుభావుడు కరుణించి నా జోలులోకి మళ్ళా వచ్చినాడు, పోతానే అడుగుతానే నా భగవంతుడు అవకాశం ఇచ్చినాడు కదా 4 రొట్టెలు అని ఒక ఆలోచనతో ఒక తక్కడ పెట్టి ఆ 4 రొట్టెలు పెట్టి తూకము వేసి అక్కడ బంగారు పెట్టి తూకం వేస్తే వజ్ర వైడూర్యాలు బంగారులు పెట్టి మూటలు పెట్టి తూకం వేస్తే 4 రొట్టెలు అటనే ఉన్నాయి. ఆ బంగారం అంతా పెరిగిపోతుంది, బంగారం అంతా పెరిగిపోతుంది, 4 రొట్టెలు అట్టండి. కానీ ఎంత బంగారు పెట్టినా గడ విధి కాలే. స్వామి బ్రాహ్మణోత్తమ, నేను నా కన్ను తెరిపించినావు, నీవు భీతిరకమయ్యి నీ నీతి నిర్జాతి నీ ఎంచున నీతి నిర్జాతి ఉంది కాబట్టి నువ్వు ఏమి చేసినావు నాయన, నాకు జరగలేదు, నా నీతి నిర్జాతి నీకు ఇస్తానన్నావు. కానీ నా 4 రొట్టెలు పెట్టినా గడ నువ్వే పరపయ్యేజునివి, మహాపండితునివి, మహావిధైనటునివి, దానము ధర్మాలలో అంతస్తులు ఎదిగిపోయిన దేవుడివి నువ్వు, నీ ధర్మం ముందర నీ దానం ముందర నేను ఎంతటివా అని అన్ని కృతజ్ఞతలు ఆ బ్రాహ్మణతనికి కృతజ్ఞతలు చెప్పుకొని విధి చేసినాడట. నేను ఇచ్చేదాన్ని చూడు నాయన,
నా 4 రొట్టెలు తూగలేదు కదా, నువ్వు ఇచ్చినా కూడా నేను తీసుకోను. కానీ నా ధర్మము, నా దానం అనేది, నా నీతి నిడిచాతనేది ఇంత ఉందా అని చెప్పి ఆ బంగారు ఇచ్చినా కూడా ఈ బ్రాహ్మణోత్తమ తగలకకుండా నాకు వద్దు అని చెప్పి మళ్ళీ అదే చెట్టు కింద కూర్చొని ఆలోచన చేస్తా, భగవంతుడా నాకు అంటూ నా నీతి నిడిచాతే నాదే గొప్పతనం అనేది అయింది కదా, నాకు అట్లాటల్లో సొమ్ము మనకెందుకని చెప్పి ఆలోచన చేసి ఆయన మళ్ళీ వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని ఆలోచన చేసుకుంటా కూకున్నాడంట. ఆలోచన చేసుకుని కూకుంటానే ఏం చేసేసినాడు, ఇంత వజ్రాల మూట వచ్చేసి ఆయన కూర్చున్న కాడికి సీతాకాంతుడు అంటే ఇంకా జరగాలి కదా, ఆయన నా నీతే నాకు గొప్పతనం అనుకున్నాడు. ఆయన నాకు వద్దు, మేము పచ్చులున్నా పర్వాలే, చనిపోయినా పర్వాలే, నా నీతిని అనేది నేను అమ్ముకోను అంటే ఆయన ఎంత 4 రొట్టెలే గొప్పతనం, అంత బంగారు కూడా కేటీ చేయడం లేవు దేవుడు అవకాశం. కానీ దానము ధర్మము గొప్పతనం అనేది అది ఎంతో పవిత్రమైనది అది. కానీ అప్పుడు ఏం చేసేసినాడు, సైలెన్స్కి వచ్చి ఆ చెట్టు కింద కూర్చుంటే అంత మూట అనేది ఉంటే ఆ మూట ఎత్తుకొని పోయి భార్యకి ఇచ్చేసి వాళ్ళు ఇంకా తోసిన వాళ్ళకు భోజనాలు పెట్టుకుంటా చేందుకుంటా చేస్తా వాళ్ళు ముందడుగు వేసుకుంటా అనేది అవకాశం. దానము ధర్మము మన ఉండే దాంట్లోనే మన కుండలో కలిగినదే. కడుపు చూసి ఒక పట్టెడు అన్నము పెడితే గనక ఒక దేవుడికి ఒక భగవంతుడు మన ఇంటికి వచ్చి వర్ణించినట్లుంటుంది. కానీ ఒక మనిషి వచ్చేనక లేదు పోదు ఏముంది ఎక్కడుంది అనేది సీదరించుకోకుండా ప్రతి ఒక్కరికి ఈ పండగ మూట సంక్రాంతి పండగ పూట ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సింది ఏమంటే చేసుకొని మన కడుపుకు తిని మనమే భుజించడము కాదు. ప్రతి ఒక్కరు మనిషిత్వం ఎత్తినాక మానవత్వం ఎత్తినాక ప్రతి ఒక్కరు కూడా చూడు అంతటి మహానుభావుడు బ్రాహ్మణోత్వం అనేది అంత చేసినాడు కదా. పట్టెడు మనం అంత అన్నం ఒకరికి పెడితే కనుక అదన్నీ మన ఖాతాలో పడుతుంది. అది తప్పకుండా భగవంతుడు అవకాశం అనేది కల్పిస్తాడు. కానీ న్యాయం అనేది గెలిచింది చూడు. ఆయనకి ఎంత బంగారు ఎన్ని కోట్లు ఉన్నా కూడా అవన్నీ గెలసలేదు చూడు. భగవంతుడు అనేది ఆయన రొట్టెలే విలువైనది అంటే అంత మహానుభావుడు అనేది అర్థం. ఆ కుక్క కూడా అక్కడ శాపము తగిలి విదేశీ ఆయన విముక్తి కలిగి మనిషిగా మారిపోయా. ఈ బ్రాహ్మణోత్తమ పోయినాడు కూడా ఈ బ్రాహ్మణోత్తమే గెలిచినాడు. ఆ భగవంతుడు ఆయన అనుగ్రహం తెలుసుకొని ఆ మూట ఇచ్చానే ఆ దానము ధర్మం చేసుకుంటా ఆయన జీవితం కాలక్షేపం చేసుకొని ఆనందంగా వైభోగంగా జన్మ ధన్యమైంది స్వామి, నా కన్ను తెరిపించినావని చెప్పి మన బీదిరికమైన మనకు లేకున్నా దేవుడు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలు నెగ్గాలంటే భగవంతుని మీద మనం భారం వేసి మనం తినే పట్టాడు అన్నంలో కానీ తినే ఒక మెతుకులో కానీ ఏది కూడా ఇటు అటు పక్కన 4 వైపులా చూసి 4 ముద్దలు నోట్లో పెట్టుకుంటే భగవంతుడు అనేది సదాస్తని కన్ను తెరిచి మనకు కూడా ఆరోగ్యపరంగాని ఏది కూడా కుటుంబం పిల్లలు కానీ మన పిల్లలు ఎక్కడన్నా పోయినారనుకో అంటారు చూడు, తల్లిదండ్రి చేసిన పుణ్యము బిడ్డలకు ఎంత మంచిగా కలిసి తల్లిదండ్రి చేసిన పాపాలు బిడ్డలకు కలిసి వచ్చినాయి అంటారు చూడు పెద్దవాళ్ళు. అట్లా మనము తెలిసి తప్పు చెయ్యకాకండి. మానవత్వం ఎత్తినాక ప్రతి ఒక్క మనిషి పుట్టినాక గిట్టక తప్పదు. మనిషి అనేది తెలుసుకోండి, వ్యర్థములో అనేది పడకాకండి. ప్రతి ఒక్కరు ఈ అవకాశం అనేది వినియోగించుకోండి. ప్రతి ఒక్క మనిషి వినియోగించుకుంటున్నాయి జన్మ ధన్యం అవుతుంది, బాగుపడతారు. ఎవరైనా కూడా తెలుసుకోండి, వ్యర్థంలో అనేది పడకూడదు. భగవంతుడి అవకాశం అనేది మనకు కల్పించినప్పుడు మనము కూడా ముందడుగు వేసి ఎందుకు మనము చెయ్యకూడదు, ఎందుకు మనము ఉండకూడదని ఆ భగవంతుని సందిటిలోకి పోవాలంటే ప్రతి ఒక్కరు తెలుసుకోండి, వ్యర్థంలో పడకండి. ఇప్పుడు భగవంతుడు అన్నాడు, ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడు, పరమేశ్వరుడు పార్వతీదేవే ఇప్పుడు శివుడికి పిల్లలు ఎవరో ఒకరు శివుడు ఏమంటాడు, అందరూ నాకు అంటాడు. ఏమంటాడు అంటే శివుడికి ఎవరు ఇష్టం స్వామి అంటాడు. చెప్పు అంటే భార్య నా ఇష్టమా స్వామి అని శివుని అడిగితే భార్య అంటే కాదంటాడు పార్వతీదేవిని. పోనీ గంగాదేవి స్వామి ఇష్టం అంటే కాదు అంటాడు. పోనీ గణేశుడు అంటే కాదు అంటాడు. ఇంకొక ఆయన కొడుకు ఇంకొక ఆయన కావాలంటే ఆయన కాదంటాడు. ఇంక అందరూ కాదంటే ఎవరు స్వామి నీకు అన్నట. పిచ్చివాడా, అందరూ కూడా అందరికన్నా నా భక్తులు నన్ను ఆరగించుతున్నాడు కాబట్టి నా పిల్లలు నా భార్యకు అందరికన్నా నా భక్తులే నాకు గొప్పతనం అన్నాడట పరమేశ్వరుడు. ఆయన ఆ పరమేశ్వరుడు మనము 2 చేతులు ఎత్తి మనముకు ఒక ఉపవాసం ఉంటామా, భక్తితో పూలు పెడతామా, ఏమి తినకుండా ఆయనకు భక్తితో ఆరగించుతామా. కాబట్టి నా భక్తి అనేది నాకు అందరి భార్య పిల్లలకు పార్వతీదేవికి గంగాదేవికి అందరికన్నా నా భక్తులే ఇష్టమని ఆ భగవంతుడు పరమేశ్వరుడు కూడా అనుగ్రహం అనేది ఇచ్చినాడు మనకు. పరమేశ్వరుడు కూడా మన నరలకే చూడే అవకాశం అనేది అందరి ఇడిచిపెట్టి ఎందుకు ఇచ్చినాడు, మనం చేసే మంచి పనులు బట్టి మంచి ఎక్కడ ఉంటే అక్కడే నేను ఉంటానంటాడు దేవుడు కూడా.
అమ్మవారు కానీ శివుడు కానీ వెంకటేశ్వర స్వామి ఏ దేవుడైనా కూడా దుర్మార్గం తనం ఉండే కాడ అంటారు, అబ్బా దుర్మార్గం ఉండేటోనికే బచ్చులు కలుగుతుంది కదమ్మా, ఆ దుర్మార్గుడికి ఇస్తానడు కదా అని అనుకుంటారు. కానీ పొంగట కుంగట కొరకమ్మ మీరు తెలుసుకోండి, అమ్మవాళ్ళు కానీ నాయనగారు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్క మనిషి పొంగట కుంగట కొరకే. ఉద్దండం ఎందుకు అమ్మ అంటే వాడి ఉద్దండం అని పడిపోతుంటాడు. దానికి మనం ఆలోచన చేయకూడదు. మంచి మాటలు, మంచి పలుకు, మంచి విధానము, దాంట్లోనే భగవంతుని మనము ఎత్తుక్కోవచ్చు. భగవంతుడు ఎన్ని గుళ్ళు తిరిగినా ఏమి లేడు. ఈ ఆత్మలోనే పరమాత్మలోనే ఆ భగవంతుడు సన్నిధిలోకి ప్రతి ఒక్కరు కూడా చేరతాము. ఆ నమ్మకంతోనే మీ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతాను. పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహం వచ్చి ఆయన సన్నిధిలోకి చేరాలని కూడా భగవంతుడి సంకల్పన అనేది ప్రతి ఒక్కరికి ఈ పౌర్ణమి రోజు, ఈ సంకురాత్రి పండగ, భోగి పండగ రోజు ప్రతి ఒక్కరు భోగిగా ఆరోగ్యంగా హ్యాపీగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని అనేది నేను వేడుకుంటాను. ప్రతి ఒక్కరు ఓం గణేశాయ నమః, ఓం